నమస్తే. ప్రస్తుతం మనము అమరుల స్మారక స్తూపం గన్భార్ దగ్గర ఉన్నాము. సో తెలంగాణ ఎన్నో త్యాగాలతోటి సాధించుకున్నాం. సో ప్రస్తుతం మనతో పాటు ప్రజాగాయని, ప్రజా గొంతుక, తెలంగాణ ముద్దుబిడ్డ విమలక్క ఉన్నారు. విమలక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇవాళ తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చాలా అంగరంగ వైభవంగా ఇవాళ ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. మరోవైపు అమరుల్ని స్మరించుకుంటూ వాళ్ళకు ఇక నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా. సో విమలక్క, మీరన్నా మీ పాటన్నా చాలామంది ఇష్టపడతారు. సో మీ పాటలు వినాలని ఎప్పటికప్పుడు గతంలో మనం చూస్తాం, సీడీల కాలం నుంచి డిజిటల్ యుగం వరకు కూడా విమలక్క పాటల్ని ఫాలో అవుతున్నట్టు కొత్త పాట కోసం వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి ఈ 11 ఏళ్లలో గత ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో సో ఉద్యమకారులకు కానీ లేకపోతే అమరవీరుల కుటుంబాలకు కానీ ఏమైనా న్యాయం జరిగింది అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుంది? అటు ఉద్యమకారులకు కానీ అమరుల కుటుంబాలకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకు కానీ ఏమీ న్యాయం జరగలేదు. కొద్దిమందికి కళాకారులకు వాళ్ళ సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు తప్ప మిగతా అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధమైనటువంటి వెసులుబాటు ఉంటుందో మిగతా విషయాల మీద కూడా స్పందించడానికి కానీ నిరసన తెలియజేయడానికి కానీ అట్లాంటి అవకాశాలు వాళ్ళకు లేవు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంచుకున్నారు వాళ్ళని. అది కూడా సరైంది కాదు. ఆ గాయకులకు కూడా ఒక ఫ్రీడమ్ని ఇవ్వాలి. ఏదన్నా విషయం ఉంటే చెప్పేటువంటి నిరసన గళం వినిపించేటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాకుండా అనేక మంది కళాకారులకి ఇంకా ఉద్యోగాలు లేకుండా బయట ఇంకా చాలామంది ఉన్నారు. అన్నిటికీ మించి అమరుల కుటుంబాలు ఉన్నాయి, చితికిపోయినాయి కుటుంబాలన్నీ కూడా, చాలా నష్టపోయినాయి. ఇప్పటికీ కూడా అల్లాడుతున్న కుటుంబాలు ఉన్నాయి, ఉద్యమకారుల కుటుంబాలు ఉన్నాయి. ఇంకా ఎక్కడికక్కడ ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టుగానే ఉన్నటువంటిది ఇవాళకి కూడా. అంటే 11 ఏళ్ళు ఇప్పుడు రాష్ట్రం ఆవిర్భవించి, సరే రాష్ట్రం ఆవిర్భవించినటువంటి సందర్భంలో అందరము రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి తెచ్చుకున్నాం గనక ఒక భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడింది గనక ఆ మేరకైనా మనం శుభాకాంక్షలు తెలుపుకోవాలి. కానీ మిగిలినటువంటి అంశాలపైన మాత్రం ఉద్యమించకుండా ఉండకూడదు. ఎప్పటికీ ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉండాలి అనేటువంటిది, ఆ స్పృహను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోకూడదు. తెలంగాణ నుంచి ఎక్కడెక్కడో ఉంటున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి తెలంగాణ బిడ్డలు కూడా మర్చిపోకూడదు అనేటువంటిది మా అభిప్రాయం కూడా. అంతేకాకుండా ఇవాళ మిగిలిపోయినటువంటి అంశాలు ఏమిటి అని అనుకుంటున్నప్పుడు మనం ఆనాడు పెట్టినటువంటి డిమాండ్ వలస విముక్త తెలంగాణ ప్రధానంగా. ఈ తెలంగాణకు విముక్తి కలగాలి అని అంటున్నాం. ఈ తెలంగాణకి ఇప్పటికీ విముక్తి కలగలే. ఇంకా అక్కడ అంటే వలసగా వచ్చినటువంటి పెట్టుబడిదారుల చేతుల్లోనే ఈ తెలంగాణ ఉంది, తెలంగాణ భూములు ఉన్నాయి, తెలంగాణ సంపద ఉంది. ఇక్కడ జరగాల్సినటువంటి నష్టమంతా జరిగిపోయింది, ఇంకా జరుగుతూ ఉంది. అందుకని ఇంకెంతకాలం కూడా జరగడానికి వీలు లేదు. అంతేకాకుండా ఇవాళ జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ని కానీ మనం అందరం కూడా నిరసించాలి. ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించాలి, వెంటనే ఆపాలని చెప్పేసి డిమాండ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి చర్చలకు రమ్మని విజ్ఞప్తి చేయాలి. చర్చలు కేంద్ర ప్రభుత్వం జరపాలి. ఇవాళ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలన్నింటిపైన, అక్కడ కగార్ పేరుతో జరిగినటువంటి సంఘటనలన్నింటిపైన సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టుకి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇంకెంతకాలం కూడా ఉపేక్షించకూడదు. అక్కడ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీలేదు. అటు ఆదివాసీలది కానీ, నక్సలైట్లది కానీ, పోలీసులది కానీ ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండాలి అనంటే, వెంటనే శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొనేలా ఉండాలి అంటే, ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉండాలి అంటే, మనది ప్రజాస్వామ్య దేశం అని మీరు చెప్పాలి అంటే మీ దగ్గర కూడా సమాధానం ఉండాలి. అందుకోసం ఆ సమాధానం వెతుక్కునే పరిస్థితిలో ఇవాళ ఖచ్చితంగా వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తూ, అమరుల త్యాగాల సాక్షిగా తెలంగాణకు న్యాయం జరగాలి. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు, అమరుల కుటుంబాలకు, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు, దళిత బహుజన బిడ్డలందరికీ కూడా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇవాళ ఇక్కడ పాటకు పట్టం కట్టినటువంటి నేల ఇదంతా కూడా అని తెలియజేస్తూ, పాటకు పట్టం కట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం కట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. ఆహా, పాట పుట్టుకే పని పాట, పాటంటేనే చెమట ఊట, పాటంటేనే చెమట ఊట. ఆ పాటంటేనే ప్రజల పాట, పాటంటేనే ఉద్యమ ఊట. ఆ పాట అంటేనే విప్లవ పాట, దోపిడి గుండెలో దించిన తూట. చోల్ తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో, తెలంగాణ బోలో.
ఆహా పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో జై తెలంగాణ బోలో పాటకు పట్టం గట్టిన నేల ఆ గాలికి ఊగే గడ్డి పోసలను గడ్డపారలుగా చేసిన పాట గడ్డపారలుగా ఆ చెట్టు కొమ్మకు ఊయలగట్టి కోయిల రాగం తీసిన పాట కోయిల రాగం ఆ నేల రాలిన సుక్కల నేరి దండల నల్లి గుండెలకేసిన నేల రాలిన సుక్కల నేరి దండల నల్లి గుండెలకేసిన చల్ తెలంగాణ పాటో జన తెలంగాణ పాటో తెలంగాణ పాటో జన ఆహా పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ ఆ తెలంగాణ సాయుధ పోరుకు సైరనుదిన సమరం పాట ఆ వీరుల రక్తం వృధా కాదని విత్తై మొలిచే ఎర్రని పిడికిట అసుద్దాల హనుమంతు పాట బండి యాదగిరన్న పాట అసుద్దాల హనుమంతు పాట బండి యాదగిరన్న పాట చల్ తెలంగాణ పాటో జన తెలంగాణ పాటో తెలంగాణ పాటో ఆ పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ ఆ సిరిసిల్ల జగిత్యాల ఎంట జైత్రయాత్ర అయి సాగిన పాట జైత్రయాత్ర అయి ఆహా గోదావరి లోయల వెంట కోయగొండుల కోలం పాట అరే సమ్మక్క సారమ్మల నోట స్వయం పాలనై చాటిన పాట చల్ సమ్మక్క సారమ్మల నోట స్వయం పాలనై చాటిన పాట బోల్ తెలంగాణ పాటో జై తెలంగాణ పాటో తెలంగాణ ఆహో పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో జై తెలంగాణ బోలో ఆ కత్తులు నూరి గొంతున వెళితే నెత్తురు చిందిన త్యాగం పాట నెత్తురు చిందిన ఆ సంఖ్యలేసి బంధిస్తుంటే స్వేచ్ఛాగాలై వీచిన పాట ఆ విశ్వమే మేలుకున్న చోట విముక్తి కోరుకున్నది పాట ఆ విశ్వమే మేలుకున్న చోట విముక్తి కోరుకున్నది పాట చల్ తెలంగాణ పాటో ఆ తెలంగాణ పాటో జన తెలంగాణ పాటో పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ నేలో జై తెలంగాణ బోలో తెలంగాణ బోలో జై తెలంగాణ బోలో తెలంగాణ బోలో జై తెలంగాణ బోలో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.